So dear students, good morning. So in the last class, we discussed about steam turbines. So effect of friction on the combined velocity triangle మనం నేర్చుకున్నాం. బాగా ప్రాబ్లం కూడా మనం స్టడీ చేసాం. నెక్స్ట్ కమింగ్ టు combined velocity triangle for axial discharge. Axial discharge ఏం చెప్పాను? Beta equal to 90 degrees. Beta equal to 90 degrees. So sometimes the steam leaves the blade at an exit tip at 90 degrees to the direction of the blade motion. In such a case, the turbine is said to have an axial discharge. మనం ఆల్రెడీ మామూలు డిశ్చార్జ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇక్కడ. సో దిస్ ఇస్ ది బేటా. మామూలుగా డిశ్చార్జ్ మామూలుగా ఉంటే ఇది బేటా. సో డిశ్చార్జ్ రేడియల్ అనుకోండి. రేడియల్ అవుతుందంటే అర్థం ఏంటి? యాక్సియల్ డిశ్చార్జ్ అంటే బేటా ఈక్వల్ టు 90 degrees. బేటా ఈక్వల్ టు 90 degrees. అంటే ఇప్పుడు ఏమైంది? ఇది V1 లైన్ V1 టు EF1 తో కోయిన్సైడ్ అవుతుంది. VF1 తో కోయిన్సైడ్ అయిందని బేటా ఈక్వల్ టు 90 degrees. అప్పుడు VW1 ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే బేటా ఈక్వల్ 90 degrees అయితే కండిషన్ ఏంటి? బేటా ఈక్వల్ టు యాక్సియల్ డిశ్చార్జ్ కి బేటా ఈక్వల్ టు 90, V1 ఈక్వల్ టు VF1 అండ్ VW1 ఈజ్ 0. అర్థమైందా? నేను యారో చూపించిన వైపే మీరు చూస్తా ఉన్నానమ్మా. నేను యారో చూపించిన వైపే మీరు చూస్తా ఉండండి, కాబట్టి మీకు అర్థం కాదు. సో V1 ఈక్వల్ టు VF1 అవుతుంది ఎప్పుడు బేటా ఈక్వల్ 90 అయితే. అంటే దీంట్లో ఈ డయాగ్రామ్ లో చూపించింది ఏంటి? బేటా ఈజ్ లెస్ దాన్ 90. బేటా ఈజ్ లెస్ దాన్ 90. యాక్సియల్ డిశ్చార్జ్ అంటే ఏమవుతుంది? బేటా ఈక్వల్ టు 90 degrees. అంటే V1 ఏమవుతుంది? VF1 తో కోయిన్సైడ్ అవుతుంది. అంటే V1 ఈక్వల్ టు VF1, VW1 0, బేటా ఈక్వల్ టు 90 degrees. దీస్ ఆర్ ది కండిషన్స్ ఫర్ యాక్సియల్ డిశ్చార్జ్. చూడండి ఇక్కడ. సో సమ్టైమ్స్ ది స్టీమ్ లీవ్స్ ది blade at exit tip at 90 degrees అంటే బేటా 90 degrees in the direction of the blade motion. In such a case, the turbine is said to have an axial discharge. The combined velocity triangle for axial discharge shown in the figure. It may be noted that such a turbine velocity of inlet outlet is 0. Therefore, power developed formula ఏంటి మనకి? ఇది పవర్ డెవలప్డ్ ఫార్ములా ఏంటి? ఇది M ఇంటూ నేను ఆరో చూపించిన వైపు మీరు చూస్తానమ్మా. M ఇంటూ VW ప్లస్ VW1 ఇంటూ VV. ఇప్పుడు బేటా ఈజ్ లెస్ దాన్ 90 degrees అయినప్పుడు, బేటా ఈజ్ లెస్ దాన్ 90 degrees అయినప్పుడు నేను ఆరో చూపించిన వైపు మీరు చూస్తానమ్మా. M ఈక్వల్ టు VW ప్లస్ VW1 ఇంటూ VV. VW1 0 అంటున్నాడు. 0 అంటప్పుడు ఏమవుతుంది? M ఇంటూ VW ఇంటూ M ఇంటూ VW ప్లస్ VW1 ఇంటూ VV కదా మామూలుగా ఫార్ములా. యాక్సియల్ డిశ్చార్జ్ అయితే VW1 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? పవర్ ఈక్వల్ టు M ఇంటూ VW ఇంటూ VB అవుతుంది. దట్ ఈజ్ ఇన్ వాట్స్. దట్ ఈజ్ ఇన్ వాట్స్. అంటే ఇక్కడ VW1 0. దిస్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ యాక్సియల్ డిశ్చార్జ్. చూడండి ఇక్కడ ఇది ఇన్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్. ఇది AB, ఇది C, ఇది E, ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది V. ఇన్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్, ఇన్లెట్ అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ స్టీమ్. ఇది VR relative velocity of steam. ఇది VF. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది? ఇక్కడ నుంచి VR ఉంటుంది. VR1 అంటే relative velocity of steam at outlet. సో బీటా ఈక్వల్ 90 degrees అంటే VF1 ఈక్వల్ టు V1 and VW1 0. This is the combined velocity triangle for axial discharge. You will see problem. ప్రాబ్లం చూసుకుంటే the steam supplied to an impulse turbine with a single row of moving blades is 2 kg per second. M ఎంత ఇచ్చాడు? 2 kg per second ఇచ్చాడు.
The turbine develops 130 kilowatts. Power ఎంత ఇచ్చాడు 130 kilowatts. The blade velocity VB into 175 meters per second. The steam flows from nozzle with a velocity of 400 meters per second. And V ఎంత ఇచ్చాడు 400 meters per second. And the velocity coefficient of blades, the K value ఎంత ఇచ్చాడు 0.9. Find the nozzle angle, blade angle at entry and exit. And alpha, theta, phi కట్టాలి. If the steam flows axially అంటే VW beta equal 90 degrees. మిగిలిన 3 యాంగిల్స్ కట్టాలి. ఆల్ఫా, థీటా, పై కట్టాలి. దట్ ఈస్ VW అని వెలాసిటీ విడుదల అనుకోండి. నో దట్ పవర్ ఈక్వల్ టు M into VW into VB. M అంటే 2 ఇచ్చాడు. VW ఫైండ్ అవుట్ చేయాలి. VB 175 ఇచ్చాడు. సో పవర్ కిలోవాట్ లో ఉంది కాబట్టి దీన్ని వాట్స్ లో మార్చుకోండి. 130 into 1000 వేసుకుంటే ఏమొస్తుంది 350 VW వస్తుంది. అంటే VW ఈక్వల్ ఏమవుతుంది 130 into 10 cube divided by 350. అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది 371.4 meters per second. From the given data, we find that it is not sufficient to draw the net velocity triangle. So we have to make use of geometry axial discharge. So first of all, draw a horizontal line. Draw a horizontal line రాయండి. Next cut off AB to 175 meters per second. అంటే 175 meters per second అనమాట. ఏం చెప్పాను suitable scale to represent blade velocity, and EB equal to 371.4 meters per second to the scale represent velocity of whirl. నువ్వు ఆర్జెంట్ లైన్ గీసుకుని ముందు ఏం చేయాలి ఏబి గీసుకోవాలి. ఏబి ఎంత ఇచ్చాడు 175 meters per second. ఫర్ ఎగ్జాంపుల్ స్కేల్ 100 meters per second ఈక్వల్ టు 1 centimeter అనుకోండి. 100 meters per second ఈక్వల్ టు 1 centimeter అనుకుంటే 175 ఎంత అవుతుంది డివైడెడ్ బై 100. 175 డివైడెడ్ బై 100 అంటే 1.75 meters అవుతుంది. కానీ 1.75 centimeters అన్నదే మనకి లెంగ్త్ తక్కువ వచ్చేస్తుంది. కాబట్టి ఎజ్యూమ్ 50 meters per second ఈక్వల్ టు 1 centimeter. అంటే అప్పుడు ఏమవుతుంది 175 by 50. 175 డివైడెడ్ బై 50 వేసుకుంటే 3.5 వస్తుంది సెంటీమీటర్. ఈ 3.5 సెంటీమీటర్ మీరు డ్రా చేయండి. హారిజాంటల్ లైన్ లైట్ గా గీసుకుని టిక్ చేయండి. ఏబి ఎంత 3.5 సెంటీమీటర్స్. 3.5 సెంటీమీటర్స్ అంటే 35 mm. 35 mm ఆర్ 3.5 సెంటీమీటర్స్. ఏబి మెజర్ చేయండి. నెక్స్ట్ ఆల్ఫా తెలియదు నీకు. ఆల్ఫా తెలియదు కాబట్టి ముందు నువ్వు ఏం చేయాలి బ్లేడ్ వెలాసిటీ VB 371.4 ప్రజెంట్ విర్ల్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేస్తావు కదా. సో బి నుంచి 371.4 డివైడెడ్ బై 50 వేయండి. 50 వేస్తే 7.4 ఎంతో వస్తుంది సెంటీమీటర్. అంటే 74 mm లో. ఇక్కడ నుంచి 7.4 సెంటీమీటర్ పెట్టండి. ఈ పాయింట్ ఈ నోట్ చేయండి. ఈ టిక్ చేయండి. బిఈ టిక్ చేయండి. అర్థమైందా? బిఈ టిక్ చేసిన తర్వాత వర్టికల్ లైన్ పైకి గీసుకోండి. అలాగే. సో నౌ డ్రా వెలాసిటీ ట్రయాంగిల్ EBC with this angle CEB 90 degrees. 90 degrees అంటే వర్టికల్ లైన్ పైకి గీసుకోండి. The velocity V 400 meters per second to the scale join CA. అంటే 400 meters per second అంటే ఏంటని చెప్పాను 400 డివైడెడ్ బై 50. 400 డివైడెడ్ బై 50 వేసుకుంటే 8 సెంటీమీటర్ వస్తుంది. అంటే కాంపాస్ తీసుకుని ఇక్కడ నుంచి 8 సెంటీమీటర్స్ ఇలా ఆర్క్ కొట్టండి. కొట్టి పాయింట్ సి పెట్టండి. అదే చెప్పింది. బీసీ ఎంత ఉండాలి 8 సెంటీమీటర్. ఎలా వస్తుంది అది బి నుంచి 8 సెంటీమీటర్ కాంపాస్ తీసుకుని లెంగ్త్ ఈ పర్పెండిక్యులర్ లైన్ ఉంటుంది లైట్ గా గీసుకోండి. ఇలా కట్ చేయండి. కట్ చేస్తే సి వస్తుంది. జాయిన్ సిఏ జాయిన్ చేయాలి. జాయిన్ సిఏ విచ్ రిప్రజెంట్స్ రిలేటివ్ వెలాసిటీ అట్ ఇన్లెట్. బై మెజర్మెంట్ వి ఫైండ్ దట్ వీఆర్ ఈక్వల్ 240 అంటే ఎన్ని సెంటీమీటర్లు ఉన్నట్టు అక్కడ 240 by 50 వేసుకోండి. అంటే 4.8 అంటే దీని లెంగ్త్ ఎంత వచ్చింది 4.8 సెంటీమీటర్స్ వస్తుంది. దట్ ఈస్ విఆర్. 4.8 సెంటీమీటర్స్ అంటే ఎన్ని mm? 4.8 సెంటీమీటర్స్ అంటే 48 mm. అర్థమైందా? ఇది విఆర్ అవుతుంది. మెజర్ యాంగిల్ థీటా. జాయిన్ సిఈ టిక్ చేయండి. ఈ యాంగిల్ అంతా టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత థీటా మెజర్ చేయండి. థీటా ఎంత వచ్చింది 33 degrees వచ్చింది. అంటే థీటా ఎంత వచ్చింది 33 degrees వస్తుంది. అర్థమైందా?
నౌ అవుట్లెట్ ఇదంతా ఇన్లెట్ వెలాసిటీ యాంగిల్ BCE ఇన్లెట్ వెలాసిటీ యాంగిల్ మనం ఏమొచ్చింది V ఇచ్చాడు VR ఫైండ్ అవుట్ చేసాం VF వస్తుంది నెక్స్ట్ VB తెలుసు 175 VW తెలుసు 371.4 now draw outlet velocity triangle ABD on the base AB with beta 90 degrees అంటే B దగ్గర నుంచి 90 degrees వర్టికల్ లైన్ పైకి గీసుకోండి వర్టికల్ లైన్ పైకి గీసుకోండి ఇలాగా సో VR1 is అంటే మనకు 0.9 ఇచ్చాడు కదా VR1 by VR equal to 0.9 అప్పుడు VR1 ఏమవుతుంది 0.9 into VR అంటే 0.9 into 240 అంటే 216 meters per second 216 divided by 50 వేసుకోండి 50 వేసుకుంటే ఎంత వస్తుంది 4.3 వస్తుంది అప్రాక్సిమేట్గా 4.3 సెంటీమీటర్ వస్తుంది అంటే ఏ నుంచి 4.3 సెంటీమీటర్స్ కాంపాస్ తీసుకుని ఒక ఆర్క్ కొట్టండి దేని మీద ఈ పర్పెండిక్యులర్ లైన్ మీద ఆర్క్ కొట్టి పుట్ పాయింట్ డి బై మెజర్మెంట్ వీ కెన్ ఫైండ్ 5 తర్వాత ఈ ఏడి కలపండి ఈ ఏడి ఏం చేయాలి మీరే జాయిన్ చేయాలి ఏడి జాయిన్ చేసిన తర్వాత ఇది ఏమవుతుంది VR1 అవుతుంది ఇది 5 అవుతుంది మెజర్ చేయండి యాంగిల్ మెజర్ చేస్తే ఎంత వచ్చింది 36 degrees వస్తుంది సో యాంగిల్ మెజర్ చేస్తే 36 degrees వస్తుంది అర్థమైందా దట్ ఈస్ ది ప్రాబ్లం ఏం అడిగాడు ఇక్కడ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ బ్లేడ్ యాంగిల్స్ అంటే theta phi అండ్ నాజిల్ యాంగిల్ అట్ ఇన్లెట్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయండి అర్థమైందా ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి ఆల్ఫా ఎంత వచ్చింది 90 degrees ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలి theta ఫైండ్ అవుట్ చేయాలి phi ఫైండ్ అవుట్ చేయాలి ఈ కండిషన్ ఏమి ఇచ్చాడు యాక్సియల్ డిశ్చార్జ్ కాబట్టి ఇక్కడ ఏంటి VW1 ఏమైంది 0 అయింది VW1 0 బీటా ఈక్వల్ టు 90 degrees సో దిట్ ఈస్ ది ప్రాబ్లమ్ ఆన్ యాక్సియల్ డిశ్చార్జ్ అర్థమైందా is a problem on axial discharge. అర్థమైందా మీరు ఏం చేస్తారంటే ఇదంతా మీరు రాయని అవసరం లేదు ఇదంతా మీకు రాయని అవసరం లేదు మీకు అర్థం అవడానికి మ్యాటర్ ఉంది అంతే ఎగ్జామ్లో మీరు ఈ మ్యాటర్ అంతా రాయని అవసరం లేదు ఓన్లీ డయాగ్రామ్ ఇస్తే చాలు ఆన్సర్ మాత్రం ఫైండ్ అవుట్ చేయాలి అర్థమైందా దిస్ ఇస్ ది ప్రాబ్లమ్ ఆన్ స్టీమ్ యాక్సియల్ ఫ్లో డిశ్చార్జ్ మీ ప్రాబ్లమాటిక్ ఏం కంగారు పడకండి మీరు కాలేజీకి వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని యూనిట్లో ప్రాబ్లమ్స్ మాన్యువల్గా కన్వెన్షనల్గా మనం డిస్కస్ చేద్దాం అమ్మా ఈ లోపు మీరు ట్రై చేయండి గీయడానికి ట్రై చేయండి గీస్తే ఈజీగా వచ్చేస్తుంది ఈజీ మెథడ్ నెక్స్ట్ ఎఫిషియన్సీస్ ఏమేమి ఎఫిషియన్సీస్ ఉన్నాయి స్టీమ్ టర్బైన్కి So the following efficiencies of impulse as well as reaction steam turbines are important from the subject point of view. Diagram or blading efficiency. Diagram or blading efficiency అంటే బ్లేడ్ మీద ఎంత ఇన్లెట్ ఉంటుంది అవుట్లెట్ ఎంత దాన్ని బట్టి మన అవుట్లెట్ ఏం చేస్తుంది బ్లేడ్ ఏం చేస్తుంది ప్రొడ్యూసింగ్ వర్క్ డన్ అంటే పవర్ ఎంత వర్క్ డన్ చేస్తుంది M into పవర్ దిస్ ఈస్ ది మెకానికల్ పవర్ M into VW plus VW1 into VB అంటే ఎంత పవర్ అవుట్పుట్ వస్తుంది ఫ్రమ్ బ్లేడ్స్ ఇన్లెట్ ఏంటి ఎంత ఎనర్జీ ఎంటర్ అయింది V అంటే వెలాసిటీ V తో ఎంటర్ అయింది అంటే దానికి ఏ ఎనర్జీ అన్నట్టు కైనెటిక్ పవర్ అన్నట్టు కైనెటిక్ పవర్ అంటే ½ mv². ఎఫిషియన్సీ అంటే ఏంటి అవుట్పుట్ బై ఇన్పుట్ ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ ది వర్క్ డన్ ఆన్ ది బ్లేడ్స్ టు ది ఎనర్జీ సప్లైడ్ టు ది బ్లేడ్స్ అంటే వర్క్ డన్ డివైడెడ్ బై ఎనర్జీ సప్లైడ్ అంటే ఎంత వర్క్ అవుట్పుట్ చేసింది బ్లేడ్ దానికి ఎంత ఎనర్జీ సప్లై చేస్తారు ఇప్పుడు ఫ్రెండ్స్ ది బ్లేడ్ డయాగ్రామ్ ఆర్ బ్లేడ్ ఎఫిషియన్సీ that V is absolute velocity of inlet steam in meters per second. M is mass of steam supplied in kg per second. Energy supplied to the blade per second. అంటే ఎంత ఎనర్జీ సప్లై చేస్తాను వెలాసిటీ V కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ½ mv². అంటే నాజిల్ నుంచి బయటకు వచ్చేది ఏంటి హై కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అంటే వెలాసిటీ ఎక్కువ ఉంటుంది దట్ ఈస్ V. అప్పుడు కైనెటిక్ పవర్ ఏమవుతుంది ½ mv². పవర్ ఎందుకంటున్నాను M ఈజ్ kg per second అంటే కైనెటిక్ ఎనర్జీ అంటే జౌల్ పర్ సెకండ్ అంటే జౌల్ పర్ సెకండ్ అంటే వాట్. సెకండ్ ఎందుకు వచ్చింది M ఈజ్ ఇన్ kg per second.
అంటే హాఫ్ ఎంవి స్క్వేర్ విచ్ ఇస్ ఎనర్జీ సప్లై టు ది బ్లేడ్. అవుట్పుట్ ఏంటి ఎం ఇంటూ విడబ్ల్యూ ప్లస్ విడబ్ల్యూ1 ఇంటూ విబి బై హాఫ్ ఎంవి స్క్వేర్. ఎంఎం క్యాన్సిల్ అయితే 2 పైకి వెళ్ళిపోతే 2 ఇంటూ విడబ్ల్యూ ప్లస్ విడబ్ల్యూ1 ఇంటూ విబి బై వి స్క్వేర్. The work done on the turbine blades may also obtain from continuous inlet as సో ఇది ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి మీరు. ప్రాబ్లం ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫార్ములా ఏంటి ఎం ఇంటూ విడబ్ల్యూ ప్లస్ విడబ్ల్యూ1 ఇంటూ విబి అవుట్పుట్ పవర్ డివైడెడ్ బై ఇన్పుట్ పవర్ హాఫ్ ఎం వి స్క్వేర్. హాఫ్ ఎం వి స్క్వేర్ ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకుంటే యూ కెన్ డూ ప్రాబ్లమ్స్. సో డిఫైన్ చేయమంటారు. డిఫైన్ బ్లేడ్ ఎఫిషియన్సీ ఆర్ డయాగ్రామ్ ఎఫిషియన్సీ, నాజిల్ ఎఫిషియన్సీ, స్టేజ్ ఎఫిషియన్సీ అంటాడు. అన్నప్పుడు నువ్వు డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లేడ్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, ఇది ఏం చూడండి ఇక్కడ, ఇది వెలాసిటీ వీతో ఎంటర్ అవుతుంది బ్లేడ్ మీదకి. చూసారా, ఈ వెలాసిటీ వి తోటి బ్లేడ్ మీదకి ఎంటర్ అవుతుంది. వెలాసిటీ వి ఉందంటే దానికి ఏ ఎనర్జీ ఉన్నట్టు, కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు, అంటే హాఫ్ ఎంవి స్క్వేర్. సో ఇది అవడం వల్ల, ఇది ఎంటర్ అవడం వల్ల వర్క్ డన్ ఏం జరిగింది, దట్ ఈస్ పవర్ ఈస్ ఎం ఇంటూ విడబ్ల్యూ ప్లస్ విడబ్ల్యూ1 ఇంటూ విబి. దట్ ఈస్ ది అవుట్పుట్. బ్లేడ్ వల్ల బ్లేడ్ చేసే అవుట్పుట్ అది. ఇది ఇన్పుట్ ఏంటి హాఫ్ ఎంవి స్క్వేర్. దిస్ ఈస్ ది బ్లేడ్ ఎఫిషియన్సీ. దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు బ్లేడ్ ఎఫిషియన్సీ. ఇంకో ఫార్ములా కూడా ఉంది దీనికి. ఇంకో ఫార్ములా ఏంటి, లెట్ v1 is absolute velocity of steam at exit. Absolute velocity of steam of exit అంటే final velocity v1. You know that kinetic energy at inlet half mv square. So kinetic energy at outlet half mv1 square. అంటే వర్క్ డన్ ఏంటి, ఇక్కడ kinetic energy ఇన్లెట్ ఎక్కువ ఉంటుంది, kinetic energy at ఇన్లెట్ ఎక్కువ ఉంటుంది. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ వి అన్నది మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ, అంటే హాఫ్ ఎంవి స్క్వేర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ v1 చూడండి మ్యాగ్నిట్యూడ్ తగ్గిపోయిందని అర్థం ఏంటి, కైనెటిక్ ఎనర్జీ తగ్గింది. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ స్టీమ్ డిక్రియస్. ఏ ఎనర్జీ కన్వర్ట్ అయింది, పవర్ అవుట్పుట్ కింద కన్వర్ట్ అయింది. అంటే పవర్ అర్థమైందా, మెకానికల్ పవర్ కింద కన్వర్ట్ అయింది. ఏ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ అయింది. ఏ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ స్టీమ్. అంటే హాఫ్ ఎంవి స్క్వేర్ వాల్యూ వి ఎంటర్ అయింది, అంటే హాఫ్ ఎంవి స్క్వేర్ వాల్యూ ఇస్ మోర్ దాన్ హాఫ్ ఎంవి1 స్క్వేర్. అంటే ఎనర్జీ తగ్గింది, కైనెటిక్ ఎనర్జీ తగ్గిందంటే ఎనర్జీ పెరిగినట్టు, మెకానికల్ ఎనర్జీ పెరిగినట్టు. అర్థమైందా? సో అదే మనం చూపిస్తున్నాం ఇక్కడ. సో హాఫ్ kinetic energy at outlet. So in other words, the work done per second is equal to change in kinetic energy. Half mv square minus half mv1 square, that is m by 2 in v square minus v1 square. The power then equate to half m v square minus v1 square. This output anukunte, input enti ikkada half m v square. And m cancel అయిపోయి v square minus v1 square by v square. ఇది ఇంకో ఎఫిషియన్సీ. v1 ఇస్తే ఇది బ్లేడ్ ఎఫిషియన్సీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. v1 తెలిస్తే ఈ విధంగా బ్లేడ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అర్థమైందా? బ్లేడ్ ఎఫిషియన్సీ ఇంకో రకంగా కూడా మనం కట్టచ్చు. కైనెటిక్ ఎనర్జీ డిక్రీజింగ్ కైనెటిక్ పవర్ దేనికి కన్వర్ట్ అవుతుంది, వర్క్ డన్ పర్ కేజీ, వర్క్ డన్ పర్ సెకండ్. అంటే పవర్ అంటే హాఫ్ ఎం v స్క్వేర్ మైనస్ హాఫ్ ఎం v1 స్క్వేర్ ఈక్వల్ టు m by 2 into v square minus v1 square. Power developed and half m p equal to half m v square minus v1 square. The efficiency of the output by input. Power by output power by input power. Output power in m by 2 into v square minus v1 square by half m v square. M cancel అయితే 2 cancel అయితే v square minus v1 square by v square. That is the blading efficiency. అంటే దీని బదులు మనం ఎలా రాసుకోవచ్చు, v స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ బై v స్క్వేర్ మైనస్
v1 స్క్వేర్ బై v స్క్వేర్. అంటే ఇక్కడ మనకి vw, vw1, vb, v తెలిస్తే we can find out బ్లడ్ ఎఫిషియన్సీ. ఈ ఫార్ములాలో v తెలిసి v1 తెలిస్తే ఇంకో ఫార్ములా మనం యూజ్ చేయొచ్చు. అంటే ఇచ్చిన గివెన్ డేటాను బట్టి మనం ఫార్ములా చేంజ్ చేసుకోవాలి. గివెన్ డేటా తెలిసింది అనుకోండి, vw, vw1, vb, v తెలిస్తే ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. 2 into vw plus vw1 into vb divided by v స్క్వేర్ వేసుకుంటే బ్లడ్ ఎఫిషియన్సీ వస్తుంది. అలా కాకుండా ఇంకో ఫార్ములా అయితే v స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ బై v స్క్వేర్ వేసుకుంటే బ్లడ్ ఎఫిషియన్సీ వస్తుంది. ఇదన్న వాల్యూ ఒకటే వస్తుంది, ఇదన్న వాల్యూ ఒకటే వస్తుంది. అంటే అందర్ ఫార్మాట్ అంటే బ్లడ్ ఎఫిషియన్సీ రెండు ఫార్ములాలు ఉన్నాయి. ఫస్ట్ ఫార్ములా ఇది 2 into vw plus vw1 into vb by v స్క్వేర్ ఫస్ట్ ఫార్ములా ఇది. సెకండ్ ఫార్ములా v స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ బై v స్క్వేర్. నెక్స్ట్ రెండోదండి స్టేజ్ ఎఫిషియన్సీ, గ్రాస్ ఆర్ స్టేజ్ ఎఫిషియన్సీ. సో యు నో దట్ నాజిల్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. స్టేజ్ అంటే మొత్తం స్టేజ్ ఎఫిషియన్సీ మొత్తం కన్సిడర్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నాజిల్ కూడా ఉపయోగిస్తున్నాం. నాజిల్ నుంచి ఇది నాజిల్, ఈ నాజిల్ ఇన్పుట్, ఇది నాజిల్ అవుట్లెట్. ఇది నాజిల్ అవుట్లెట్ ఈజ్ ఈక్వల్ టు బ్లేడ్ ఇన్లెట్, బ్లేడ్ అవుట్లెట్. అంటే నాజిల్ ఎఫిషియన్సీ ఓవరాల్ ఏమవుతుంది, స్టేజ్ ఆర్ గ్రాస్ ఎఫిషియన్సీ అంటే ఓవరాల్ ఎఫిషియన్సీ. అంటే నాజిల్ ఇన్పుట్ ఏమో ఇన్పుట్ ఎనర్జీ అది ఇన్పుట్ పవర్ నాజిల్ ఇన్లెట్ దగ్గర, అవుట్పుట్ పవర్ ఏమో బ్లేడ్ ఎఫిషియన్సీ, అవుట్పుట్ పవర్ ఏమో మెకానికల్ ఎనర్జీ. ఇన్పుట్ ఏమో ఎంథాల్పీ ఆర్ హీట్ ఎనర్జీ అట్ ఇన్లెట్, హీట్ ఎనర్జీ అట్ ఇన్లెట్ ఈజ్ ఇన్పుట్, అవుట్పుట్ ఈజ్ పవర్ డెవలప్డ్ బై ది బ్లేడ్. అంటే మనం ఏంటంటే ఇదేమో బ్లేడ్ ఎఫిషియన్సీ తీసుకున్నాం, హాఫ్ ఎంవి స్క్వేర్ ఇన్లెట్ ఇన్పుట్ కింద, మెకానికల్ పవర్ అవుట్పుట్ కింద తీసుకున్నాం. ఇక్కడ మన స్టేజ్ అంటే ఓవరాల్ అంటే ఏంటి, నాజిల్ నుంచి నాజిల్ అవుట్లెట్ నుంచి నాజిల్ ఇన్లెట్ నుంచి అవుట్లెట్ గా స్టీమ్ వస్తుంది, మళ్ళీ అక్కడ నుంచి బ్లేడ్ ఇన్లెట్ బ్లేడ్ అవుట్లెట్. ఓకేనా? అండ్ ఇక్కడ ఓవరాల్ ఏంటి, నాజిల్ ఇన్లెట్ దగ్గర ఎంత ఎనర్జీ ఉంది, దట్ ఈస్ ఇన్లెట్ ఇన్పుట్ పవర్. బ్లేడ్ అవుట్లెట్ దగ్గర ఎంత ఎనర్జీ డెవలప్ అయింది, దట్ ఈస్ అవుట్పుట్ పవర్. అంటే నాజిల్ ఇన్లెట్ దగ్గర ఏముంటుంది, H1 ఉంటుంది. అదే మనం చెప్తున్నాం ఇక్కడ. చూడండి, లెట్ ఇట్ ఈస్ ది రేషియో ఆఫ్ ది వర్క్ డన్ ఆన్ ది బ్లేడ్స్ per kg of steam to the total energy supplied per kg of steam. And let H1 is enthalpy of total heat of steam before expansion in the nozzle. H2 is enthalpy of total heat of steam after expansion through the nozzle. అంటే నాజిల్ ఎంథాల్పీ ఆఫ్ హీట్ డ్రాప్ దేనికి ఈక్వల్ అవుతుంది, హెచ్డి. అంటే ఇక్కడ H1 మైనస్ H2. హెచ్డి మనం ఏం చేస్తున్నాం, H1 మైనస్ H2 అంటే హీట్ డ్రాప్, దట్ ఈస్ ది ఇన్పుట్ కింద తీసుకున్నాం. ఎంథాల్పీ డ్రాప్ అయిందని అర్థం ఏంటి, మెకానికల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ తగ్గిందని అర్థం ఏంటి, మెకానికల్ ఎనర్జీ పెరిగినట్టు. అర్థమైందా? ఎంథాల్పీ హీట్ ఎనర్జీ తగ్గిందంటే కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, కైనెటిక్ ఎనర్జీ పెరిగిందంటే మళ్ళీ బ్లడ్ మిగులు కూడా కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుంది, కైనెటిక్ ఎనర్జీ తగ్గిందంటే మెకానికల్ ఎనర్జీ పెరుగుతుంది. అంటే ఓవరాల్ గా ఏమవుతుంది, నాజిల్ ఏం జరుగుతుంది, హీట్ డ్రాప్ జరుగుతుంది. ఈ ఈక్వివలెంట్ హీట్ డ్రాప్ కి H1 మైనస్ H2. H1 అంటే ఇన్లెట్ హీట్ ఎనర్జీ ఆఫ్ నాజిల్, H2 అంటే అవుట్లెట్ హీట్ ఎనర్జీ ఆఫ్ నాజిల్, అవుట్లెట్ హీట్ ఎనర్జీ ఆఫ్ స్టీమ్ ఇన్ ది నాజిల్. ఈ ఎంథాల్పీస్ దేనికి సంబంధించింది, స్టీమ్ కి సంబంధించింది. H1 అంటే ఇన్లెట్ హీట్ ఎనర్జీ ఆఫ్ స్టీమ్ ఎట్ నాజిల్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ ఎట్ నాజిల్ అవుట్లెట్, దట్ ఈస్ H2. డిఫరెన్స్ ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఈ డ్రాప్ పర్ స్టేజ్. 1000 ఎందుకు వేసుకున్నాం, ఇది కిలో జౌల్ పర్ కేజీలో ఉంటుంది కాబట్టి దాన్ని 1000 పెట్టి మల్టిప్లై చేస్తే, దాన్ని 1000 పెట్టి మల్టిప్లై చేస్తే కిలో జౌల్లో వస్తుంది. ఇందువల్ల పైది జౌల్లో ఉంది, వాట్స్ లో ఉంది కాబట్టి కింద కూడా వాట్స్ లో ఉండాలి, జౌల్లో కూడా ఉండాలి. అండ్ పర్ కేజీ ఆఫ్ స్టీమ్ హండ్రెడ్ కూడా M1 అవుతుంది, పర్ కేజీ ఆఫ్ స్టీమ్ హండ్రెడ్ కాబట్టి M1 అవుతుంది. అప్పుడు VW అవుట్పుట్ ఏంటి, ఇక్కడ మెకానికల్ ఎనర్జీ VW ప్లస్ VW నుండి VB బై 1000 ఇంటూ హెచ్డి. అంటే ఇక్కడ H1 మైనస్ H2. ఇదంటే ఏంటి, ఇక్కడ నాజిల్లో జరిగేది, ఇది అంతా ఏంటి, బ్లేడ్ లో జరిగేది. దట్ ఈస్ గ్రాస్ ఆర్ స్టేజ్ ఎఫిషియన్సీ. దాన్ని ఎవరు రాసుకోవచ్చు, మన గ్రాస్ ఆర్ స్టేజ్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి,
VW plus VW1 into VB by 1000 into H1 minus H2. VW అంటే ఇక్కడ విర్లీ వెలాసిటీ ఆఫ్ స్టీమ్ అట్ ఇన్లెట్. VW1 అంటే మరి ఆరో చూపించినవే మీరు చూస్తా ఉన్నానమ్మా. విర్లీ వెలాసిటీ ఆఫ్ స్టీమ్ అట్ అవుట్లెట్. VB అంటే బ్లేడ్ వెలాసిటీ. H1 అంటే ఎంథాల్పీ అట్ ఇన్లెట్ ఆఫ్ నాజిల్, ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ అట్ ఇన్లెట్ ఆఫ్ ది నాజిల్, ఎంథాల్పీ ఆఫ్ స్టీమ్ అట్ అవుట్లెట్ ఆఫ్ ది నాజిల్. ఇక్కడ VW అంటే విర్లీ వెలాసిటీ ఆఫ్ స్టీమ్ అట్ ఇన్లెట్ ఆఫ్ ది బ్లేడ్. VW1 అంటే విర్లీ వెలాసిటీ ఆఫ్ స్టీమ్ అట్ అవుట్లెట్ ఆఫ్ ది బ్లేడ్. VB అంటే బ్లేడ్ వెలాసిటీ. సో దిస్ ఈస్ ది ఫార్ములా ఆఫ్ స్టేజ్ ఎఫిషియన్సీ. మనం రెండు ఎఫిషియన్సీలు చెప్పాను. ఒకటి ఏంటి బ్లేడ్ ఎఫిషియన్సీ, ఫార్ములా ఏంటి 2 into VW plus VW1 into VB by V square. This is blade efficiency. లేకపోతే బ్లేడ్ ఎఫిషియన్సీ ఇంకో ఫార్ములా ఏంటి V square minus V1 square by V square. ఈ రెండు ఫార్ములాలు చెప్పాను ఇప్పుడు. నెక్స్ట్ మూడో ఫార్ములా స్టేజ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు VW plus VW1 into VB by 1000 into H1 minus H2. H1 H2 ఎందులో ఉంటాయి కిలోజౌల్ పర్ కేజీలో ఉంటాయి. H1 H2 ఎందులో ఉండాలి కిలోజౌల్ పర్ కేజీలో ఉండాలి. దిస్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టేజ్ ఎఫిషియన్సీ. స్టేజ్ ఎఫిషియన్సీ. మూడోది ఏంటి నాజిల్ ఎఫిషియన్సీ. నాజిల్ ఎఫిషియన్సీ అంటే నాజిల్ ఇన్లెట్ దగ్గర అవుట్లెట్ దగ్గర. నాజిల్ ఇన్లెట్ దగ్గర ఏముంటుంది నాజిల్ ఇన్లెట్ దగ్గర హాఫ్ MV కైనెటిక్ ఎనర్జీ పెరిగింది. నాజిల్ ఏం జరుగుతుంది కైనెటిక్ ఎనర్జీ పెరిగింది. ఇన్పుట్ ఏంటి హీట్ ఎనర్జీ తగ్గింది. నాజిల్ ఏం జరిగింది చూడండి ఇక్కడ నాజిల్ ఏం జరుగుతుంది హీట్ ఎనర్జీ తగ్గుతుంది. అవుట్పుట్ ఏంటి కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. అర్థమైందా? సో అదే మనం నాజిల్ ఎఫిషియన్సీ అని చూపించుకోవాలి. నాజిల్ అవుట్పుట్ ఏంటి కైనెటిక్ ఎనర్జీ హాఫ్ MV స్క్వేర్. హాఫ్ MV స్క్వేర్. M అంటే 1 kg తీసుకోండి. హాఫ్ V స్క్వేర్. హాఫ్ V స్క్వేర్ ఈస్ ఎనర్జీ సప్లైడ్ టు ది బ్లేడ్స్. ఎనర్జీ సప్లైడ్ టు ది బ్లేడ్స్ అన్న ఒకటే, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ స్టీమ్ అట్ నాజిల్ అవుట్లెట్ అన్న ఒకటే. ఇన్లెట్ అయింది ఏం జరిగింది ఇది V1 స్క్వేర్ V స్క్వేర్ బై 2 ఎలా వచ్చింది హీట్ డ్రాప్ తగ్గడం వల్ల, ఆ హీట్ ఎనర్జీ తగ్గడం వల్ల కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. 1000 into HD. 1000 into HD. ఇప్పుడు ఏమవుతుంది V స్క్వేర్ బై 1000 into HD. దిస్ ఈస్ ది నాజిల్ ఎఫిషియన్సీ. నాజిల్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి V స్క్వేర్ బై 2000 into 2 కిందకి వచ్చేస్తే 2 into 1000 అంటే 2000 HD. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి బ్లేడ్ ఎఫిషియన్సీ V స్క్వేర్ బై 2 డివైడెడ్ బై 1000 into HD. అంటే కైనెటిక్ ఎనర్జీ per kg of steam at a nozzle outlet divided by enthalpy drop in a nozzle. That is the nozzle efficiency. మనకి ఎన్ని ఎఫిషియన్సీలు చెప్పానా 3 ఎఫిషియన్సీలు చెప్పాను. ఒకటేంటి బ్లేడ్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి 2 into VW plus VW1 into VB by V square. దీని బదులు ఇంకో ఫార్ములా ఏంటి బ్లేడ్ ఎఫిషియన్సీకి V square minus V1 square by V square. ఇదో రెండు ఫార్ములాలు. మూడో ఫార్ములా ఏంటి స్టేజ్ ఎఫిషియన్సీకి VW plus VW1 into VB by 1000 into H1 minus H2. సో ఇది స్టేజ్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ నాజిల్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి V square by 2 by 1000 into HD లేకపోతే V square by 2000 HD. దిస్ ఈజ్ నాజిల్ ఎఫిషియన్సీ. అంటే అడుగుతారు 4 మార్క్స్ క్వశ్చన్ లో కానీ 2 మార్క్స్ క్వశ్చన్ అయితే డిఫైన్ నాజిల్ ఎఫిషియన్సీ అంటారు, లేకపోతే డిఫైన్ బ్లేడ్ ఎఫిషియన్సీ అంటారు. బ్లేడ్ ఎఫిషియన్సీ అయినా డయాగ్రామ్ ఎఫిషియన్సీ అయినా ఒకటే. స్టేజ్ ఎఫిషియన్సీ ఆర్ గ్రాస్ ఎఫిషియన్సీ అన్నా ఒకటే. నాజిల్ ఎఫిషియన్సీ మూడిట్లో 3 డిఫరెంట్ గా అడుగుతాడు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎఫిషియన్సీస్ ఆఫ్ టర్బైన్ అంటాడు. అప్పుడు 3 రాయాలి. అది 6 మార్క్స్ అడుగుతాడు. లేకపోతే 2 మార్క్స్ ఏమంటాడా డిఫైన్ బ్లేడ్ ఎఫిషియన్సీ, డిఫైన్ స్టేజ్ ఎఫిషియన్సీ, లేదా డిఫైన్ నాజిల్ ఎఫిషియన్సీ. చూడండి ఇక్కడ మనకి నోట్ స్టేజ్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి దిస్ ఈస్ ది స్టేజ్ ఎఫిషియన్సీ VW1 plus VB by 1000 into HD. దీన్ని ఏం రాసుకోవచ్చు మనం బ్లేడ్ ఎఫిషియన్సీ ఇంటూ నాజిల్ ఎఫిషియన్సీ చేసుకోవచ్చు. బ్లేడ్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి ఎవరు చూపించడం మీరు చూస్తా ఉన్నాండి 2 into VW plus VW1 into VB by V square. బ్లేడ్ ఎఫిషియన్సీ. నాజిల్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి V square by 2000 into HD. V square క్యాన్సిల్ అవుతుంది. 2 క్యాన్సిల్ అయితే ఏమైంది VW plus VW1 into VB by 1000 into HD. అంటే దీనికి ఎక్కువ అయింది. మనం ఫైనల్ గా రాసుకోవచ్చు స్టేజ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు బ్లేడ్ ఎఫిషియన్సీ ఇంటూ నాజిల్ ఎఫిషియన్సీ.
అంటే బిట్లు అడుగుతాడు. బ్లేడ్ స్టేజ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు బ్లేడ్ ఎఫిషియన్సీ డివైడెడ్ బై నాజిల్ ఎఫిషియన్సీ, లేకపోతే స్టేజ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు బ్లేడ్ ఎఫిషియన్సీ మైనస్ నాజిల్ ఎఫిషియన్సీ. ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చి ఇంపార్టెంట్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటి, స్టేజ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు బ్లేడ్ ఎఫిషియన్సీ ఇంటూ నాజిల్ ఎఫిషియన్సీ. ఇది ఇంపార్టెంట్. అదేదా మనకు 3 ఫార్ములాలు చెప్పాను. ఏంటివి? బ్లేడ్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి, VW1 VW2 into VW plus VW1 into VB by V square. లేకపోతే ఇంకో ఫార్ములా ఏంటి, V square minus V1 square by V square. రెండో ఫార్ములా స్టేజ్ ఎఫిషియన్సీ, గ్రాస్ ఆర్ స్టేజ్ ఎఫిషియన్సీ, VW plus VW1 into VB by, that is mechanical energy or mechanical power plus mechanical energy divided by heat energy difference, 1000 into H1 minus H2. H1 H2 కిలోజౌల్ పర్ కేజీలో వేసుకోవాలి, పర్ కేజీ ఆఫ్ స్టీమ్ అని అంతా. పర్ కేజీ ఆఫ్ స్టీమ్ తీసుకుంటే నాజిల్ ఎఫిషియన్సీ స్టేజ్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి, VW plus VW1 into VB by 1000 into H1 minus H2. ఇది స్టేజ్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ నాజిల్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి, V square by 2000 HD, V square by 2000 HD. లేకపోతే V square by 2 అంటే అవుట్లెట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ స్టీమ్ పర్ కేజీ, అవుట్లెట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ స్టీమ్ ఎట్ నాజిల్ అవుట్లెట్. నాజిల్ ఏం జరుగుతుంది, HD అంటే హీట్ డ్రాప్, అంటే H1 minus H2 అంటే V square by 2 by 1000 into H1 minus 1000. ఎందుకు వేస్తున్నావు నువ్వు, హెచ్లు కిలోజౌల్లో ఉంటాయి, జౌల్లో మార్చుకోవాలి కాబట్టి 1000 వేసుకోవాలి. అందువల్ల వెలాసిటీ మీటర్స్ పర్ సెకండ్ లో ఉంటుంది, వెలాసిటీ ఎందులో ఉంటుంది, మీటర్స్ పర్ సెకండ్ లో ఉంటుంది కాబట్టి హెచ్లు కూడా జౌల్ పర్ కేజీలో ఉండాలి. సో అదే V square by 2000 into HD. సో స్టేజ్ ఎఫిషియన్సీ మనం ఏం రాసుకోవచ్చు, స్టేజ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు నాజిల్ ఎఫిషియన్సీ ఇంటూ, ఇది నాజిల్ ఎఫిషియన్సీ ఇంటూ బ్లేడ్ ఎఫిషియన్సీ. బ్లేడ్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి, 2 into VW plus VW1 into VB by V square. నాజిల్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి, V square by 2000 HD. V square క్యాన్సిల్, 2 క్యాన్సిల్. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, ఇది వస్తుంది, VW plus VW1 into VB by 1000 into HD. దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు మనం, స్టేజ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు బ్లేడ్ ఎఫిషియన్సీ ఇంటూ నాజిల్ ఎఫిషియన్సీ. దీస్ ఆర్ ది ఫార్ములాస్ రిలేటెడ్ టు ఎఫిషియన్సీస్ ఆఫ్ స్టీమ్ టర్బైన్. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్ట్ అర్థమైతే ఫార్ములా మీకు గుర్తుంటుంది, కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఫార్ములాస్ గుర్తుండవు. ఇవన్నీ కూడా ఫార్ములాస్ ఏవి కూడా స్టీమ్ టేబుల్లో ఉండవు, మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకోండి, ది వెలాసిటీ ఆఫ్ స్టీమ్ అట్ ఇన్లెట్ టు ఏ సింపుల్ ఇంపల్స్ టర్బైన్ ఇస్ 1000 meters per second. వెలాసిటీ ఆఫ్ స్టీమ్ అట్ ఇన్లెట్ అంటే ఏంటి, సింపుల్ ఇంపల్స్ టర్బైన్ ఇచ్చాడు 1000 meters per second అండ్ ది నాజిల్ యాంగిల్ ఇస్ 20 degrees. V ఇచ్చాడు, V ఎంత 1000 meters per second. అంటే బ్లేడ్ల మీద ఎంటర్ అయ్యే వెలాసిటీ, స్టీమ్ వెలాసిటీ ఎంత 1000 meters per second. V ఇచ్చాడు. ఇన్లెట్ వెలాసిటీ ఆఫ్ స్టీమ్ ఎట్ బ్లేడ్ ఇన్లెట్ 1000 meters per second V ఇచ్చాడు. అంటే నాజిల్ యాంగిల్ ఆల్ఫా ఇచ్చాడు 20 degrees. ది మెయిన్ బ్లేడ్ స్పీడ్ ఇస్ 400 meters per second. అంటే 400 meters per VB 400 meters per second ఇచ్చాడు. అండ్ బ్లేడ్స్ ఆర్ సిమెట్రికల్, అంటే θ ఈక్వల్ టు 5. సిమెట్రికల్ అనే పదం వచ్చిందని అర్థం ఏంటి, θ ఈక్వల్ టు 5. ది మాస్ ఫ్లో రేట్ ఆఫ్ స్టీమ్ ఈజ్ 0.75 kg per second. అని M ఎంత ఇచ్చాడు, 0.75 kg. ది ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఆన్ ది బ్లేడ్ ఈజ్ నెగ్లిజిబుల్, అంటే K వాల్యూ ఇవ్వలేదు. అంటే VR1 ఈక్వల్ టు V. ఎస్టిమేట్ ది బ్లేడ్ యాంగిల్స్ θ అండ్ 5 and the tangential force on the blades, the tangential force on the blades and the Fx. Next the diagram power, next diagram efficiency, okay na ivi 4 bitlu. Given data enti V equal to 1000 meters per second, alpha equal to 20 degrees, VB ante 400 meters per second, θ equal to 5 for symmetrical blades, and M equal to 0.75 kg per second. First blade angles. Now draw the combined velocity triangle. First of all draw horizontal line. ఏ ప్రాబ్లం కైనా ముందు మీరు ఏం గీయాలి, horizontal line గీసుకోవాలి. And cut off AB equal to 400 meters per second to some suitable scale. 400 అంటే మన ఎగ్జాంపుల్ 100 తీసుకోండి, 100 meters per అంటే 50 తీసుకుంటే 8 centimeters వస్తుంది. 50 meters per second తీసుకుంటే
400/50 వేసుకుంటే 8 సెంటీమీటర్ వస్తుంది, అంటే పెద్ద అయిపోతుంది, లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఎజ్యూమ్ 100 meters per second equal to 1 centimeter. ఏ సూటబుల్ స్కేల్ అంటే అర్థం ఏంటి? 100 meters per second 1 సెంటీమీటర్ అనుకుంటే 400 ఎంత అవుతుంది? 4 సెంటీమీటర్ అవుతుంది. అంటే put point AB, points AB at a distance 4 centimeter అంటే 400 meters per second. AB నోట్ టిక్ చేయండి. AB టిక్ చేసిన ఆల్ఫా ఇచ్చాడు. ఆల్ఫా ఎంత 20 degrees. 20 degrees లైన్ గీయండి ఇలాగా. లెంగ్త్ ఎంత ఇచ్చాడు? 1000. అంటే V ఎంత ఇచ్చాడు? 1000 meters per second. అంటే 1000 అంటే 1000 meters per second అంటే బై 100 వేసుకుంటే సెంటీమీటర్ వస్తుంది. సూటబుల్ స్కేల్ అంటే 1000/100. చూడండి ఇక్కడ. నౌ డ్రా ది వెలాసిటీ ట్రయాంగిల్ ABC ఆన్ ది బేస్ విత్ ఆల్ఫా 20 అండ్ BC 1000 meters per second బై సూటబుల్ స్కేల్. అంటే 1000 అంటే ఏంటి? ఇక్కడ 1000/100 వేసుకోండి. 100 వేసుకుంటే 1000 వేసుకుంటే ఏమొస్తుంది? 10 వస్తుంది. అంటే ఈ BC ఎంత ఉండాలి? 10 సెంటీమీటర్ ఉండాలి. BC ఎంత ఉండాలి? 10 సెంటీమీటర్ పెట్టుకోండి. ఇది ఆల్ఫా 20 degrees. అండ్ సిమిలర్ పాయింట్ C పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత C నుంచి పర్పెండిక్యులర్ లైన్ కిందకి గీసుకోండి. C నుంచి పర్పెండిక్యులర్ లైన్ కిందకి గీసుకోండి. ఈ హారిజాంటల్ లైన్ ఎక్కడ కట్ చేస్తుంది? ఇది పాయింట్ E. నెక్స్ట్ AE టిక్ చేసుకోండి. AE టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత జాయిన్ AC ని జాయిన్ చేయండి. ఇందాక ముందు ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటే. ఒక ప్రాబ్లం మీకు సొల్యూషన్ వచ్చిందంటే మిగతా ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా ఉంటాయి మీకు. కాబట్టి మీకు కంబైన్ వెలాసిటీ ట్రయాంగిల్ గీరు రావాలి అకార్డింగ్ టు ది గివెన్ డేటా. అర్థమవుతుందా స్టూడెంట్స్? సో మీరు కంటిన్యూస్ గా రావాలి మా క్లాసులకి. ఒక క్లాస్ క్లాస్ మధ్య మానేసి ఇంకో క్లాస్కి వస్తే మాత్రం కంటిన్యూటీ లేకపోతే మాత్రం యూ కెనాట్ అండర్స్టాండ్ అనేది అర్థమైందా? కంపల్సరీ JNTU యూనివర్సిటీ ఎగ్జామ్స్ పెడతారు. మీరు ఆన్లైన్ క్లాసెస్ శ్రద్ధగా అయినా చదువుకోవాలి. ఇంటి దగ్గరకు వచ్చింది ఎందుకు కాలక్షేపంగా వినడం కాదు. మీకు ఎప్పటికప్పుడు వీడియోలు పంపిస్తాం, అర్థమైందా? అవన్నీ కూడా మీరు చదువుకోవాలి. వీడియోలు పంపిస్తున్నాం అన్నీ కూడా మీరు స్టడీ చేసి ప్రిపేర్ అవ్వాలి. అర్థమైందా? ఆన్లైన్ క్లాసులే కదా, ఎగ్జామ్స్ పెట్టరులే అని అనుకోవద్దు. మీరు ఎగ్జామ్స్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు 3-2-2 కూడా నోటిఫికేషన్లు వస్తున్నాయి. అర్థమైందా? లాస్ట్ సెమ్ కూడా నోటిఫికేషన్లు వస్తున్నాయి ఎగ్జామ్స్. కాబట్టి ప్రతి సెమ్కి ఎగ్జామ్స్ పెడతారు. కాబట్టి మీరు ఆన్లైన్ క్లాసులు శ్రద్ధగా వినాలి. మీరు అటెండెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అందరూ కూడా. ఓకేనా? సో ఇది ఇన్లెట్ ట్రయాంగిల్. జాయిన్ BAC, జాయిన్ చేసిన తర్వాత టిక్ AE. సో BCE ఇస్ ది ఇన్లెట్ ట్రయాంగిల్. దీన్ని బట్టి మనకి ఏమొచ్చింది? థీటా వస్తుంది అన్నమాట. ఇదేంటి? థీటా. మెజర్ థీటా ఎంత వచ్చింది? 33 degrees. థీటా మనం మెజర్ చేస్తే ఎంత వచ్చింది? 33 degrees. మెజర్ VR మెజర్ చేయండి. మెజర్ చేసి ఉంచుకోండి దగ్గర. అర్థమైందా? సో similarly draw outlet triangle velocity triangle ABD on the same base AB with phi equal theta equal 30 degrees and VR1 equal to VR. VR1 equal to VR అని ఎందుకు వేసావు? నాజిల్ కోఎఫిషియంట్ ఆర్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఈస్ నెగ్లిజిబుల్ అన్నాడు. అంటే VR1 equal to VR. ఫ్రమ్ C అండ్ D డ్రా పర్పెండిక్యులర్స్. తర్వాత ఇంకొక చెప్పేసి C నుండి D నుంచి పర్పెండిక్యులర్ గీసుకోమన్నాడు. అదేనా ప్రొడ్యూస్ EF. అంటే మీరు అవుట్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ ఎలా వస్తుంది? A నుంచి ఈ VR మెజర్ చేయండి. VR ఫర్ ఎగ్జాంపుల్ 500 వచ్చింది అనుకోండి, 600 వచ్చింది అనుకోండి. 600 అంటే 6 సెంటీమీటర్. అంటే VR 6 సెంటీమీటర్ వచ్చింది అనుకోండి. VR ఎంత అవుతుంది? 6 × 100 అంటే 600 meters per second అవుతుంది. మీ ఏం అవసరం లేదు, ముందు VR మెజర్ చేయండి. లెంగ్త్ మెజర్ చేసి థీటా ఈక్వల్ టు 5 కదా, సిమెట్రికల్ యాంగిల్ కదా, ఈ యాంగిల్ 33 degrees పెట్టుకుని ఇక్కడ నుంచి లైన్ గీయండి. ఇక్కడ నుంచి VR 6 సెంటీమీటర్ వచ్చింది అనుకోండి. ఇక్కడ నుంచి ఒక ఆర్క్ కొట్టండి ఈ లైన్ మీద. పుట్ పాయింట్ D. ఈ హారిజాంటల్ లైన్ ఎలా పొడిగించండి. పొడిగించిన తర్వాత D నుంచి కిందకి పర్పెండిక్యులర్ లైన్ గీయండి. పుట్ పాయింట్ F. ఇది పుట్ పాయింట్ F. జాయిన్ BD. లేదా ఇది 5. ఇది ఏమవుతుంది? యాంగిల్ 5 అవుతుంది. థీటా 5 పక్కనే ఉంటాయి. ఇది 5 అవుతుంది, ఇది బీటా అవుతుంది. అంటే 5 బీటా ఆర్ ఎక్యూట్ యాంగిల్స్ అంటే less than 90.
అర్థమైందా? ఇది VW1 అవుతుంది. ఇది V1 కి హారిజాంటల్ కాంపోనెంట్ VW1, V కి హారిజాంటల్ కాంపోనెంట్ VW. అర్థమైందా? BE is the VW, BF is the VW1, AFD అనేది అవుటర్ ట్రయాంగిల్, CE equal to DF because